నల్లా న్యూస్ ఛానల్ ఈరోజు కుకట్పల్లి ఎంఆర్ఓ ఆఫీసులో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల కోసం మహాలక్ష్మి పథకం, నవవధువు పథకం, 18 సంవత్సరాలు దాటిన ఆడబిడ్డలకు స్కూటీలు అందజేస్తానని, ఇంకా వాళ్ళకి 5 లక్షల హామీ కార్డు, ఈ పథకాలన్నీ వెంటనే అమలు చేయాలని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు జరుగుతాయని రాష్ట్ర మహిళా మోర్చా డిమాండ్ చేస్తుంది అన్నారు. ఈ రోజు పులిగొల్ల శ్రీలక్ష్మి యాదవ్, మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా సెక్రటరీ అండ్ కిషన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిసి మేము మహిళలందరము కలిసి ఎంఆర్ఓకి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మీరు మహిళలకి ఆ పథకాలు ఈ పథకాలు అని చెప్పి ఏవైతే హామీలు ఇచ్చారో అవి మర్చిపోయినట్టు ఉన్నారు మీరు అమలు చేయడం. అవి మీకు గుర్తు చేద్దామని అన్ని ఎంఆర్ఓ ఆఫీసెస్కి వెళ్ళి మేము అందరం అన్ని జిల్లాల్లో వినతి పత్రం అందజేస్తున్నాము. ఇందులో ఏముందంటే ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం పేరు పైన 2500 ఏదైతే హామీ ఇచ్చారో అది ఇప్పటి వరకు అమలు చేయలేదు. ఇది ఇంకో వారంలో మీరు కానీ అమలు చేయకపోతే ఇది మహిళలందరం కలిసి ఇంకా ఉద్రిక్తత చేస్తామని చెప్పడానికి వచ్చాం. అండ్ స్టూడెంట్స్కి కూడా మీరు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ స్టూడెంట్స్ కూడా వచ్చారు, ఇంటర్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా. వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ వాళ్ళకి ఉపాధి ఎలా కల్పిద్దాం అనుకుంటున్నారు? 5 లక్షల కార్డు, హామీ కార్డు కూడా ఇప్పిస్తా అన్నారు. ఇప్పటి వరకు వీటిలో ఏది అమలు కాలేదు. అండ్ నవవధువుకి మీరు 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం అని పెట్టి ఆశ చూపించి మహిళలందరికీ ఆ బంగారం పేరిట ఆశ చూసి అందరూ ఓట్లు వేశారు, మీరు గెలిపించారు. మరి ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారు మీరు? వీళ్ళకి మీరు ఆల్మోస్ట్ 8 మంత్స్ అవుతుంది వచ్చి, అంటే జనవరి నుంచి ఆ మంత్స్ మొత్తం పెండింగ్తో సహా మహిళలకి గృహలక్ష్మి పేరిట ఏదైతే 2500 హామీ ఇచ్చారో అది మొత్తం పెండింగ్ అమౌంట్తో సహా మీరు అమలు చేయాలి. లేదంటే మేము ఇట్లానే నిరసన ఇంకా ధర్నా చేస్తామని ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇది వెంటనే అమలు కావాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అబద్ధాలు చెప్పి పథకాలపైన ఫ్రీ అని చెప్పి ఏదైతే నమ్మించి మోసం చేస్తున్నారో ఇవన్నీ ఇంకా నమ్మే పొజిషన్లో కూడా లేరు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇది దృష్టిలో పెట్టుకొని ముందుకి ఏమి హామీలు ఇస్తారో ఏది చేస్తారో చూడండి. మా బీజేపీ ప్రభుత్వం పైన మహిళల కోసం ఎన్నో పథకాలు వచ్చాయి. అవన్నీ ఇప్పుడు ఆ పథకాల వల్ల మహిళలందరూ వాళ్ళ సెల్ఫ్ ఎంపవర్మెంట్లో చాలామంది వాళ్ళ కాళ్ళ మీద నిలబడిన వాళ్ళు ఉన్నారు. ఎంతో లైక్ విడో ట్రైనింగ్ అని, సుకన్య సమృద్ధి అని చాలా ఉమెన్ ఎంపవర్మెంట్ కింద కూడా చాలా స్కీమ్స్ వచ్చాయి. మోడీ మన బీజేపీ ప్రభుత్వం ఏదైతే హామీ ఇస్తారో ఇప్పటి వరకు ఖచ్చితంగా ప్రతిదీ అమలు చేశారు. మరి మీ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అవుతుంది కానీ ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఫ్రీ బస్ ఇస్తే సరిపోదండి. ఇవన్నీ ఇచ్చి మహిళలు వాళ్ళ సెల్ఫ్గా ఎదగాలంటే ఇవన్నీ మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇవన్నీ నెరవేర్చాలని మేము బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మేము కోరుతున్నాము. థ్యాంక్ యూ.